హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్లో మన చేంజెస్ కావాలంటే కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ చేంజెస్ అన్ని అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక నా తరఫు నుంచి ఏం లేదండి, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ప్రతి ఒక్క వీడియో మీరు మంచిగా ఆదరిస్తున్నారు, కానీ వీడియోస్ అనేది కంప్లీట్గా చూస్తలేరండి. దాన్ని బట్టి నాకు వాచ్ అవర్స్ అనేది ఏం రావట్లేదండి, మానిటైజేషన్కి ఇబ్బంది అయిపోతుందండి. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ అనేది కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియోలు వచ్చేసండి పుష్ప 2 అండి. మేబీ ఈ వీడియోతో ఇచ్చి మన ఛానల్లో పుష్ప 2 సిరీస్ అనేది కంప్లీట్ అయిపోద్దండి. ఇక పుష్ప 2 అనేది లాస్ట్ వీడియో అనుకోండి. ఒకవేళ ఫర్దర్గా వాళ్ళు ఏమైనా రిలీజ్ ప్లాన్ చేస్తే, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఏమన్నా మూవీ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తే, మూవీ టీం నుంచి ఏమైనా మనకు అలాంటి అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ వీడియోస్లో అలాంటి అప్డేట్స్ అన్నీ నేను ఇన్ఫామ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఇదే లాస్ట్ వీడియో అండి మన ఛానల్లో పుష్ప 2 గురించి. ఇక ఇప్పుడు వరకు అండి ఆల్రెడీ పుష్ప 2 అనేది 50 days క్రాస్ చేసింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి ఇయర్ స్టార్టింగ్ వరకు ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేసిన మూవీ అండి పుష్ప 2. నాకే కాదు, మీ అందరికి తెలిసిందే. అది చాలా రికార్డ్స్ అనేవి బ్రేక్ చేసిందండి. వితిన్ 6 days or 7 days 1000 crores అనేది క్రాస్ చేయడము, ప్లస్ బాహుబలి 2 దాటడము, బాహుబలి 1 దాటడము. కొంచెం దంగల్ అనేది మిస్ అయిపోయిందండి. అది 2070 crores చేంజ్ వరకు అది క్రాస్ వస్తే మనకు వచ్చేసి 900 వరకు చేంజ్ వచ్చిందండి. అది ఒక్క రికార్డ్ అనేది మిస్ అయింది. దాని గురించి మనకి చాలా మూవీ 20 to 23 minutes వరకు మనకి ఎక్స్ట్రా అనేది యాడ్ చేసినారు, కానీ సీన్స్ అనేవి యాడ్ చేసినారు, కానీ అది కూడా అంతగా హిట్ కాలేకపోయింది. ఇక దాని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మనకి పుష్ప 2200 crores అలాంటి వీడియోస్లో, ప్లస్ రీలోడెడ్ వర్షన్లో నేను ఎందుకు రీలోడెడ్ వర్షన్కి కలెక్షన్స్ రాలేదని చెప్పి ఇన్ఫామ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి, దాంట్లో మీకు డెఫినెట్లీగా వీడియో అనేది కనిపిస్తుందండి. ఇక టిల్ నౌ అండి మనకి గూగుల్లో మనకి అప్డేటెడ్ చూసుకుంటే 1738 అండి. వాళ్ళు ప్రీమియర్ షోస్ ప్లస్ బెనిఫిట్ షోస్ అనేవి కలెక్షన్స్ అనేవి యాడ్ చేయకుండా కలెక్షన్స్ అనేవి ఇస్తారండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి మూవీ డిపార్ట్మెంట్ అనేది వదిలింది 1836 అండి. ఇక రీలోడెడ్ వర్షానికి ఒక 15 to 18 crores వరకు వచ్చినాయండి అంతే కలెక్షన్స్. దాన్ని బట్టి ఎక్కువ రాలేదండి. అది కూడా గ్రేట్, ఎందుకంటే లిమిటెడ్ థియేటర్స్లో లిమిటెడ్ షోస్ వరకు చేసినా కానీ ఆ మాత్రం వచ్చిందండి. ఇక అది కూడా రిలీజ్ కిందే అనుకుని వెళ్ళారు ఫ్యాన్స్. ఇక ఓవరాల్గా చూస్తే 1900 దగ్గర వరకు వచ్చింది, కానీ 1900 కూడా క్రాస్ కాలేదండి. ఇక నేను చూసుకుంటే మార్నింగ్ బుక్ మై షోలో చూశానండి, ఒక 7 to 8 థియేటర్స్ సింగిల్ స్క్రీన్ వేసినారండి. సింగిల్ స్క్రీన్లో లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, బుక్ కూడా ఏం కాలేదండి. ఒక్కో థియేటర్లో 10, 15, 20 టికెట్లు బుక్ అయినాయి అంతే అండి. అది కూడా సండే అని చెప్పి. ఇక అంతే అండి. ఇక పుష్ప 2 అనేది ఆగిపోయిందండి. ఇక అయిపోయినట్టే పుష్ప 2. ఇక్కడికి 50 రోజులు క్రాస్ చేసింది, అది చాలా గ్రేట్ అండి. ఇక అనుకున్నారు 2070 crores క్రాస్ చేద్దాము, దంగల్ని బీట్ అవుదామని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అనుకున్నారు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా అనుకుంది పక్క క్రాస్ అయ్యి తెలుగు ఇండస్ట్రీకి ఒక మార్క్ క్రియేట్ చేద్దాం అనుకుని చాలా ట్రై చేస్తున్నారు మూవీ టీం వాళ్ళు. మన ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేసినారండి, కానీ రీచ్ అవ్వలేకపోయిందండి. కానీ రికార్డ్స్ అన్నీ అయితే బద్దలు చేసిందండి. ఇంకా మీకు తెలిసినా కానీ నేషనల్ అవార్డు విన్నరు అల్లు అర్జున్ గారు. ఇక అంతే అండి. ఇప్పటికీ 1900 వరకు రాలేకపోయింది. 1900 దగ్గరలో ఉందనుకోండి. ఇక ఇంతే అండి. ఇక పుష్ప 2 ఇక ఎంత గుందినా రావండి ఇక కలెక్షన్స్. ఇంకా అర్థం చేసుకోండి. ఇక ఇది ఆల్రెడీ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్ ఉందండి. మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి ఈ వీడియో విత్ రీలోడెడ్ వర్షన్ ఆఫ్ యాడింగ్ 20 to 23 minutes రీలోడెడ్ వర్షన్, కానీ విత్ దట్ రీలోడెడ్ వర్షన్ మూవీ అనేది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఇక చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, దాంట్లో ఏం లేదండి. స్ట్రీమింగ్ అయితే నెట్ఫ్లిక్స్లో ఉందండి. కలెక్షన్స్ వచ్చేసి 1900 దగ్గర వరకు వచ్చిందండి. ఇక అంతే అండి. ఇక ఇదే నేను లాస్ట్ వీడియో ఈ సిరీస్లో. ఒకవేళ మీరు పుష్ప 2 వీడియోస్ అన్నీ నా ఛానల్లో చూడాలనుకుంటే నేను ప్లేలిస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు ఈవినింగ్ వరకు యాడ్ చేస్తానండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి. ఒక 10 to 12 వీడియోస్ వరకు తీసి ఉంటాను. పుష్ప 2లో మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి. ఇక దట్స్ ఇట్ అండి. ఇక ఫర్దర్గా నేను ఈరోజు ఈవినింగ్ మీకు రజాకార్ మూవీ 10 to 11 బ్యాక్
రిలీజ్ అయింది. రీసెంట్గా ఆహాలో రిలీజ్ చేసినారండి. ఆ వీడియో రివ్యూ అనేది నేను ఈవినింగ్ లోపల అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక ఫర్దర్గా మనకి డ్రాగన్ స్పిరిట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని వచ్చినాయండి. అది కూడా నేను ఫర్దర్గా ట్రై చేస్తానండి అప్లోడ్ చేయడానికి. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.